హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. పంచభూతాలతో నిండిన ఈ భూమి జీవకోటికి ఆధారం. నిప్పుతో కాల్చడం, నీళ్ళల్లో ఉడకబెట్టడం, నూనెలో వేయించడం, పులియబెట్టడం, ఊరబెట్టడం, ఇలా రకరకాలుగా మనం ఆహారాన్ని తయారు చేసుకుని తింటున్నాం. ఇంతటి వైవిధ్యం ఈ భూమి మీద మనిషికి మాత్రమే సాధ్యమైంది. రుచికరమైన ఈ ఆహారం వెనుక తత్వాన్ని గనక అర్థం చేసుకుంటే ఆహారం పట్ల మనకున్న గౌరవం పెరుగుతుంది. అందుకనే ఈ వారం మనం జరుపుకుంటున్నాం ఫిలసాఫికల్ ఫుడ్ వీక్. నిప్పు. ఈ నిప్పును గ్రహించడం అనేది మనిషి తెలివికి తొలిమెట్టు. ఆహారపు అలవాట్లలో కూడా మనిషి వేసిన తొలి ముందడుగు నిప్పుతో కాల్చుకొని తినడమే. అలాంటి నిప్పుతో కాల్చే స్టైల్కి బాగా రిజంబుల్ అయ్యేది కబాబ్స్. అందుకే ఈ వారం మనం కూడా కబాబ్స్తోనే స్టార్ట్ చేస్తున్నాం. మనం తయారు చేసుకుంటున్న ఆ డిష్ ఏంటంటే ఫైర్ గ్రిల్డ్ చికెన్ కబాబ్. ఫైర్ గ్రిల్డ్ చికెన్ కబాబ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బోన్లెస్ చికెన్ క్యూబ్స్, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆరిగానో, నిమ్మకాయ చెక్క, వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, కారప్పొడి, జీలకర్ర పొడి, ఇంకా పెరుగు. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అన్నీ మన ఇంట్లో ఉండేవే కదా, హాయిగా చేసుకోవచ్చు. మనం తయారు చేసుకోబోతున్న ఈ స్టైలు కబాబు ఇది మనకు తెలిసిందే. ఇంకో ముఖ్యంగా ఏంటంటే ఈ రెసిపీ మెడిటరేనియన్ స్టైల్లో ఉంటుందన్నమాట. మెడిటరేనియన్ డిషెస్ ఏ విధంగా ఉంటాయి అలాగా. ఇప్పుడు మనం ఏంటంటే కబాబ్తో పాటుగానే ఒక చక్కటి సాస్ కూడా తయారు చేసుకుంటాము. సాస్ అంటే డిప్ లాగా, దీన్నే మనం ఉడికించి చేయించాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే ఆ కబాబ్స్ని ముంజుకుంది తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ చట్నీలు ఇట్లాంటివి తయారు చేసుకుంటారు కదా, అలాగే మనం దీన్ని కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను మన పని మొదలు పెట్టేసుకుందాం. ఇంకా ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక మంచి మ్యారినేట్ తయారు చేసుకుంటాం. ఆ మ్యారినేట్ తయారైన తర్వాత దాంట్లో చికెన్ని మ్యారినేట్ చేసేసుకొని స్టీవింగ్ చేసేసి చక్కగా మనం నిప్పుల పొయ్యి మీద కాల్చుకు తింటాం. అదనమాట. ఓకేనా? ఈ మ్యారినేట్ కోసం ఏమేం కావాలి? దీంట్లో ఫస్ట్ మనం వేస్తుంది ఏంటంటే కారప్పొడి కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను నేను. ఇందులో నుంచి సగం కారప్పొడి ఇందులో వేసుకుంటున్నాను. అలాగే ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఆరిగానో, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్. అంతే. మిగతావన్నీ కూడా సాస్ ప్రిపేర్ చేస్తాం కదా, దానికోసం వేసుకుంటాము. అలాగే దీనిలో కొద్దిగా నిమ్మకాయ పిండి, ఒక చెక్క మాత్రమే. దీన్ని చక్కటి మిశ్రమంలా కలుపుకోవాలి. తడి సరిపోవట్లేదు అనుకున్నట్లయితే ఒక కొద్దిగంత ఆయిల్ మిక్స్ చేసుకోవచ్చు. నాకైతే ఇదే సరిపోయింది కాబట్టి అలా వదిలేస్తున్నాను. అండ్ ఒక సగం కర్డ్. చికెన్ ఇందులో వేసి మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి తర్వాత
స్కీవింగ్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఇప్పుడు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఓ అరగంట సేపు అలా సెటిల్ అయిన తర్వాత తీసి చూద్దాం. హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యారినేట్ అయి ఉంటుంది, వెళ్ళి తెచ్చుకుందాం. నీట్గా మ్యారినేట్ అయిన చికెన్ తెచ్చేసుకున్నాను. సో దీన్ని అలా పెట్టేసుకొని ఇప్పుడు స్కీవింగ్ చేసుకున్నాను. బాగా బేసిక్ స్టైల్ ఆఫ్ కుకింగ్ మనం చేస్తున్నాం కాబట్టి దీనికి మళ్ళీ వేరే వేరే రింగ్స్ అండ్ బెల్స్ ఏం తగిలించలేదు. క్యాప్సికమ్లు కానీ ఆనియన్స్ కానీ ఇట్లాంటివి ఏం తగిలించకుండా అలాగే డైరెక్ట్గా చేసుకుంటాం అన్నమాట. ఇలా నీట్గా స్కీవ్ చేసుకున్నా వీటిని తీసుకెళ్ళి నిప్పుల మీద పెట్టుకున్నాం. వన్ డన్, ఫ్యూ మోర్ టు గో. ఇప్పుడు టౌన్లలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఇవన్నీ కూడా తెలియవేమో, కానీ మేమైతే చిన్నగా ఉన్నప్పుడు విలేజెస్లో ఉండేటప్పుడు అప్పుడు ఇలాంటివన్నీ కూడా చేసుకుని తినేవాళ్ళం. బిలీవ్ మీ, కాల్చుకొని తిన్న రోజులు నాకు బాగా గుర్తున్నాయి. అంటే వేరే ఫుడ్ లేక కాదు, ఇది ఒక ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఫుడ్ కుక్ అవుతూ ఉంటుంది ఇంట్లో, బయట మేము పిల్లలం ఉంటాం, పుల్లలకి ఇలా గుచ్చుకొని కాల్చుకొని తినడం కానీ, లేకపోతే పెద్దవాళ్ళు కూడా అలా కాల్చి ఇవ్వడం కానీ నాకు బాగా గుర్తుంది. ఒకసారి మా ఇంట్లో ఏదో ఒక అకేషన్ ఉంటే కూడా, ఆ అకేషన్లో మా అత్తయ్య వాళ్ళు వచ్చున్నారు. వాళ్ళు ఫుడ్ రెడీ అవుతోంది, మేము ఇంకా తినలేదు, పిల్లలు ఆకలిగా ఉన్నాము. ఆ టైంలో చక్కగా ఇలా ఉప్పు కారం రాసి పొయ్యి మీద కాల్చి ఇవ్వడం నాకు బాగా గుర్తుంది. నిజంగానే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంకా పెరుగులు గట్టలు అయితే మనం అయితే అప్పట్లో యాడ్ చేసేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు యాడ్ చేసుకుంటాం ఇంకా సాఫ్ట్గా రెడీ అవ్వడానికి. దీని మీద నుంచి బటర్ కోట్లు ఇట్లాంటివి ఏమైనా ఇచ్చుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా ఇవ్వండి మీరు. ఇది కొద్దిగా టైం పడుతుంది కుక్ అవ్వడానికి. ఈలోపు నేను చెయ్యి కడుక్కొని మనం డిప్ తయారు చేసుకుంటామన్నాను కదా, ఆ డిప్ తయారు చేసుకోవడానికి ఉపక్రమిద్దాం. కాలిపోయాయి, ఎలాగో ఫాస్ట్ కాలిపోతున్నాయి కాబట్టి లాస్ట్లో మనం ఒక డిప్ తయారు చేసేది ఉంది, అది తయారు చేసుకుందాం. జస్ట్ ఒక పెరుగులో కొద్దిగా కారం, ఆలివ్ ఆయిల్, నిమ్మకాయ, అండ్ సాల్ట్ కొద్దిగా. వీటన్నింటిని మిక్స్ చేసుకోవడానికి ఒక మంచి మిక్సింగ్ బౌల్లో కూడా పెట్టుకుందాం. అలాగే గార్లిక్ చాప్ చేయాలి. సో గార్లిక్ చాప్ చేస్తాం. గార్లిక్ చాప్ అయింది కాబట్టి ఒక మిక్సింగ్ బౌల్లో దీన్ని కూడా వేసేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లోనే వేసుకొని మిక్స్ చేసుకున్నాం. గుర్తుంది కదా ఇందులో ఏమేమి ఉన్నాయి? పెరుగు, ఆలివ్ ఆయిల్, కారం, ఉప్పు, గార్లిక్, ఇంకా లెమన్ జ్యూస్. ఒక విస్క్తో కానీ ఫోక్తో కానీ ఈ లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. డిప్ రెడీ అయిపోయింది. దీన్ని కబాబ్స్ మీద స్ప్రెడ్ చేయడం కానీ లేకపోతే ముంచుకు తినడం కానీ చేసుకోవచ్చు. కబాబ్స్ కూడా కాలిపోయాయి. వీటన్నిటిని ఇంకా
డిష్ అవుట్ చేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. వేరే లెవెల్, చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ లెబనీస్ స్టైల్ది. అది కూడా ఇంచుమించుగా మనకు అనుకున్నట్లుగానే ఆ మిడిల్ ఈస్టర్న్ స్టైల్ అలాగే ఉంటుంది కాబట్టి అలాగే మనం తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే చికెన్ దోనర్ కబాబ్. చికెన్ దోనర్ కబాబ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, కొద్దిగా దిల్, పెరుగు, వెల్లుల్లి, టొమాటో సాస్, ఆలివ్ ఆయిల్, థైమ్, నిమ్మకాయ, ఆల్ స్పైస్ పౌడర్, గరం మసాలా, నిమ్మకాయ చెక్క, ఇంకా జీరా పౌడర్. ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవి కూడా మన ఇంట్లో ఉండేవి కాబట్టి మీరెవరు ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు, ఆలస్యము చేయాల్సిన అవసరం లేదు. హాయిగా ఇంట్లో కుక్ చేసుకోవచ్చు. మన ఈ ఫుడ్ ఫిలాసఫీలో ఎంటర్ అయిపోవచ్చు అనమాట. చాలా చాలా ఎమ్మీగా ఉందండి. ఇందాకటి కబాబ్ కూడా ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది. దోరగా సన్నటి సెగలో అలా కాల్చుకొని బాగా కారం పొడి కలుస్తాడు చూడండి, అలాగనమాట. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో చాప్డ్ గార్లిక్ వేసుకోవాలి. వెర్ ఇస్ గార్లిక్? దొరికింది. చక్కగా ఈ గార్లిక్ని ఫైన్ చాప్ చేసుకుందాం. చాప్ చేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని బౌల్లో వేసుకుందాం. చాప్ గార్లిక్, దీంతో పాటు ఒక్కొక్కటిగా వేరే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పడుతుంటాయి అన్నమాట. ఏమేమి పడతాయి? We'll start with tomato. టొమాటో సాస్ ఇది. ఆల్రెడీ ఇందులో కొద్దిగా సీజనింగ్ ఉంటుంది కాబట్టి మనకు మంచి ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుంది. కాబట్టి టొమాటో సాస్ వేసుకున్నాం. అలాగే థైమ్, థైమ్ వేసాం కదా. థైమ్ తర్వాత గరం మసాలా వేస్తున్నాం. గరం మసాలా అండ్ జీలకర్ర పొడి, అలాగే నిమ్మ చెక్క పిండేసుకున్నాం. అండ్ కొద్దిగా లెమన్ జస్ట్. ఏమైనా వస్తాయా? ఎస్, వస్తాయి. కొద్దిగంత ఉప్పు, పెప్పర్, కొద్దిగా ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం వేరే కారాలు ఏం వేయలేదు కాబట్టి పెప్పర్ బోల్డ్ అంత వేసుకోవాలి. సో వేసాను. దెన్ మిక్స్ మిక్స్ మిక్స్. ఇంకేం కావాలి? ఈ కర్డ్, దిల్లు,
సాల్ట్ అండ్ పెప్పర్, లెమన్, ఈ 5 కూడా మళ్ళీ మనం ఒక డిప్ తయారు చేసుకోవడానికి వాడతాము కాబట్టి ఇప్పుడు వేయం దాన్ని. ఇందులో ఫైనల్గా ఆలివ్ ఆయిల్ వేస్తాం. సరేనా? సరే, ఇప్పుడు టెండర్గా మెత్తగా ఉన్న ఈ చికెన్ని ఇందులో వేస్తాం. మొత్తం అన్ని వైపుల నుంచి నీట్గా దీనికి అంటుకొని దాంట్లో ఇంకే విధంగా అప్లై చేయాలన్నమాట మ్యారినేట్ని. అలా పెట్టిన మ్యారినేషన్ ప్రాసెస్ మొత్తాన్ని ఫ్రిడ్జ్లోకి షిఫ్ట్ చేయాలి. ఓకే, దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాను. అరగంట తర్వాత బయటికి తీసుకుంటాను. హాఫ్ అన్ అవర్ అయింది, మ్యారినేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి స్కీవ్ చేసి కాల్చుకుంటాం. ఇలా నీట్గా మ్యారినేట్ అయింది. మొత్తం అంతా ఆయిల్ అంతా బయటకు వస్తూ జ్యూసీగా ఉంది. నౌ 2 స్కీవింగ్ పుల్లలు తీసుకొని మ్యారినేట్ చేద్దాం. స్కీవ్ చేసిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్లో వచ్చే విధంగా స్కీవ్ చేయాలి. ఈ విధంగా వచ్చేస్తే హోల్డింగ్ కోసం ఆగుతుంది అనమాట అది, అందుకని అలా చేసుకుంటాం సైడ్ నుంచి. ఇలా హోల్డ్ చేయడానికి వీలుగా ఉండాలన్నమాట. కొద్దిగా కాలిన తర్వాత కూడా ఈ మిశ్రమాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు కూడా పైనంతా ఇంకా ఖాళీగా ఉంది కాబట్టి మ్యారినేట్ని అలా అప్లై చేస్తాను. బిలీవ్ మీ, మ్యారినేట్ నుంచి చాలా మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి. ఆబ్వియస్లీ చాలా టేస్టీగా కూడా ఉండబోతుంది. తీసుకెళ్ళి చక్కగా కాలుతోంది. లాస్ట్లో మనకు ఈ డిప్ మిగిలింది కదా, ఈ డిప్ కోసం నేను దిల్ కట్ చేసుకుంటున్నా. ఫైన్లీ చాప్డ్ దిల్, కర్డ్ మిక్స్ చేసి డిప్ రెడీ అయిపోతున్నాం. దిల్ ఒక బౌల్లో, అలాగే కర్డ్ వేసుకుంటున్నాను. అయిపోయింది ఇది కూడా. లెమన్, ఒక పావు చెక్క వాడుతున్నాం అనమాట. అలాగే కొద్దిగంత పెప్పరు, సాల్ట్ కూడా వేస్తాం. పెప్పర్ వేసుకున్నాం కదా, అలాగే కొద్దిగంత సాల్ట్ వేస్తాం. రెడీ అయిపోయింది. ఇది కూడా కుక్ అయిపోయింది. చక్కగా దీన్ని తీసి ప్రెజెంటేషన్లో పెట్టి పక్క నుంచి ఇది కూడా యాడ్ చేసి చూపిస్తాను. పోయింది. డిప్ కూడా బాగుంది, చాలా బాగుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి బాగా ఉందన్నమాట.
కాబట్టి మీరు ట్రై చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.